అందరికీ నమస్కారం అండి. నా పేరు మధుబాబు బోరోడా, విలేజ్ సర్వీస్ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. ఈ యొక్క వీడియో నుండి ఎందుకు వస్తుంటే ఐవీఆర్ఎస్ కాల్స్ కోసం. ఏదైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరు మీద ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టి సచివాలయ ఉద్యోగి వచ్చాడా రాలేదా, పనితీరు ఎలా ఉంది, ఎలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఐవీఆర్ఎస్ తీసుకొని దాని మీద చర్యలు తీసుకొని దాని మీద సస్పెన్షన్లు సోకాజులు మెమోలుగా చేస్తున్నారు. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయంకి రావాల్సిన హక్కుల మీద గ్రామ వార్డు సచివాలయం రావాల్సిన దాదాపు 6.5 సంవత్సరాలు జాయిన్ అయ్యాము. ఇప్పుడు రావాల్సిన ప్రమోషన్లు, బేసిక్ పేలో, ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ కానీ, నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ ఇవేవి కూడా రావట్లేదు. మరి వీటి పైన కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి గవర్నమెంట్ ఫోన్ చేసి ఐవీఆర్ఎస్ కాల్స్ నిర్వహించి, అయ్యో మీ పై అధికారి మీతో ఎలా ప్రవర్తిస్తున్నాడు, మీకు రావాల్సిన హక్కుల కోసం మీరు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్ ఎందుకు రాలేదు, రాకపోవడానికి పై అధికారి కారణమా ప్రభుత్వం కారణమా అనేది కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకుంటే గవర్నమెంట్కి సగటు సచివాలయ ఉద్యోగి ఆవేదన ఏంటో తెలిసేది. మరి దీనిపైన కూడా గవర్నమెంట్ వారు ఒక కసరత్తు తీసుకొని దాదాపు మీ 1,12,000 మంది వరకు ఉంటాము, మా అందరూ కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకొని గవర్నమెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి, గవర్నమెంట్ మంచిగానే చేస్తుందా, గవర్నమెంట్ మిమ్మల్ని బాగానే చూసుకుంటుందా, మీకు రావాల్సిన హక్కులన్నీ కూడా ఆన్ టైంకి ఇస్తుందా, మీకు రావాల్సిన పే స్కేల్ కానీ బేసిక్ పే ఇవన్నీ కూడా ఇస్తున్నదా, మొదల క్వశ్చన్లు అన్నింటిపైన సచివాలయ ఉద్యోగులకి ప్రభుత్వం వారు ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకొని వాటి యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీరు అన్ని గ్రూపుల్లో షేర్ చేసి ఏ కలెక్టర్ గారి పైన కానీ ఏ ఎంపీడీఓ పైన ఎవరి మీద ఎటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందో తీసుకుని వారి మీద చర్యలు తీసుకుంటే మాత్రం ప్రభుత్వ ఉద్యోగులను మేము కూడా హర్షిస్తాము. ఎందుకంటే ఒక్క లో లెవెల్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నామో మా మీదే స్వప్రయోగాలన్నీ చేసేసి ఇది ల్యాబ్లో ప్రయోగశాలలాగా ప్రతి ఒక్క ప్రయోగాన్ని మా మీద యూజ్ చేయడం కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటున్నాం. మేము అందరం కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మా నుంచి ఐఏఎస్ క్యాడర్ వరకు అందరూ కూడా అదే నినాదం తీసుకెళ్తే మంచిదని చెప్పి కోరుకుంటున్నాం. దయచేసి దీనిపైన ప్రభుత్వం వారు కూడా ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం.